హాయ్ అండి. మా పాప బర్త్‌డే అయితే ఇంక 3 రోజుల్లో ఉంది. తన బర్త్‌డేకి నేను ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో అలా జరగాలని చెప్పి ముందుగానే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అయితే నిన్న మేము ఈవినింగ్ షాపింగ్‌కెళ్ళామండి. ఆ షాపింగ్‌కి వెళ్ళినప్పుడు నాకు ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్‌కి, నాకు ఇద్దరికీ. ఇది ఒక డ్రెస్ తీసుకుందామని వెళ్ళి 2 డ్రెస్సులు తీసుకున్నాము. ఇదైతే జీన్స్ వచ్చింది కింద. పైనేమో వైట్ బన్నీలాగా వచ్చింది. మెత్తగా చాలా బాగుంది. తనకు కంఫర్ట్‌గా ఉండిద్ది. అసలే సమ్మర్ కదా! అని చెప్పి అదొకటి తీసుకున్నాం. మార్నింగ్ టైంలో వేయొచ్చు కదా అని చెప్పి. అలాగే ఈవినింగ్ కేక్ కటింగ్ అప్పుడు కూడా ఒక డ్రెస్ వేద్దామని చెప్పి ఇది తీసుకున్నాము. ఇది కొంచెం పార్టీ వేర్ తీసుకున్నాంలెండి. కలర్ అయితే చాలా బాగుంది. అంటే ఎప్పుడు వేసే రెగ్యులర్ కలర్ కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేసాము. ఈ కలర్ అయితే తన దగ్గర తనకి లేదు. ఎప్పుడు తీసుకోలేదు. ఇదైతే ఇలా వచ్చిందండి. కొంచెం మోడర్న్‌గా ఉంది. చాలా బాగా నచ్చింది ఇది కూడా. ఇలా పైనైతే కోట్ లాగా వచ్చిందండి. చెమ్కీ వర్క్ వచ్చింది. లోపల మెత్తగానే ఉంది. అంత హెవీ వెయిట్ కూడా లేదు. నార్మల్‌గా ఉంది. ఇట్లా షరారా లాగా వచ్చింది కిందేమో. చాలా బాగుందండి. చాలా బాగా అయితే నచ్చింది నాకు. కానీ తను తీసుకెళ్ళలేదు. సైజు ఎలా ఉంటుందో అని చెప్పి అర్థం కాలేదు. ఒకవేళ సెట్ కాకపోతే మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తామని చెప్పి తీసుకుని వచ్చాంలెండి. అసలు ఎండలైతే మండిపోతున్నాయి. ఈ ఎండలకు మాత్రం ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ఉండాలంటే కష్టమైపోతుంది. పెద్దవాళ్ళం మనమే మేనేజ్ చేయలేకపోతున్నాం. పిల్లలైతే ఇంకా ఇబ్బంది పడతారు. అందుకే ముందుగానే మార్నింగ్ టైంలో ఆ డ్రెస్ వేసేసి ఈవినింగ్ కేక్ కటింగ్ అప్పుడు మాత్రం ఈ డ్రెస్ వేస్తాము. ఏదో అట్లా ఒక అరగంట వేసి ఉంచొచ్చులే అని చెప్పి తీసుకున్నాము. మరి మా పెద్ద పాప తీసుకుంటే మా చిన్న పాప ఫీల్ అయిపోతుంది కదా! అందుకని అంటే ఇప్పుడు తనకు తెలియదులేండి. పెద్దరిగాక ఈ వీడియో చూసుకునైనా అక్కకే కొన్నారు నాకు కొనలేదు అనుకుంటుంది కదా! అందుకని తనకు కూడా ఒక డ్రెస్ తీసుకున్నాము. తనకి ఇద్దరికి సేమ్ కలర్స్ తీసుకుంటున్నాం ఎప్పుడు. ఈసారి ఎందుకులే బర్త్‌డే తనది కదా అని చెప్పి తనకు కొంచెం మంచిగా హెవీగా తీసుకున్నాం. ఇది తినది కూడా రేట్ తక్కువేం కాదులెండి. కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది. అయినా గానీ తీసుకున్నాం. డ్రెస్ అయితే చాలా బాగుంది. చాలా స్మూత్‌గా ఉంది. మా చిన్న పాప అయితే షాప్‌లోనే అది పీకేస్తుంది. మరి వేసుకోగానే ఏం చేసిద్దో తెలీదు. కిందైతే ఇట్లా జీన్ షార్ట్ లాగా అయితే వచ్చింది. క్లాత్ అయితే మాత్రం చాలా బాగుందండి. మేము ఇక్కడ తెనాలిలోనే షాపింగ్ చేసాము. చాలా బాగా నచ్చినాయి బట్టలైతే మాత్రం. అంటే 1 మంత్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం కానీ మాకైతే అసలు కుదరట్లేదు. మా హస్బెండ్ ఏమో డ్యూటీలో చాలా బిజీ అయిపోయారు. ఈ షాపింగ్ ఇవన్నీ నువ్వే వెళ్ళే అంటున్నారు. నేనేం చిన్న పాపని తీసుకొని వెళ్ళలేను. అలా మా హస్బెండ్‌తోనే వెళ్ళి చేసేసరికి లేట్ అయిపోయింది. అలాగే నేను ఇవైతే అమెజాన్‌లో ఆర్డర్ పెట్టానండి. ఇలా హ్యాపీ బర్త్‌డే అని చెప్పి లెటర్స్ అయితే వచ్చాయి. అంటించుకోవడానికి స్టిక్కర్ కూడా వచ్చింది. ఇంకా సెట్ అయితే వచ్చిందండి. బెలూన్సు అలాగే ఇలా అయితే వచ్చినాయి. ఇవి ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. అంటే ఇట్లా గోడకి పెట్టేస్తే సరిపోతుందా? లేకపోతే వెనకాల ఏమైనా క్లాత్ పెట్టి పెట్టాలనేది చూడాలి. అది ఇప్పుడే చూస్తున్నాను ఓపెన్ చేసి. దాన్ని సెట్ చేసేసుకోవాలి. అలాగే బెలూన్స్ కూడా ఇట్లా 2 కలర్స్ అయితే వచ్చాయండి. ఎప్పుడు రెగ్యులర్‌గా పింక్ తీసుకుంటున్నాము. అలాగే బ్లూ కలర్ తీసుకుంటున్నాము. వైట్ అండ్ బ్లూ అట్లా. ఈసారి కొంచెం కొత్తగా ఇట్లా ఈ కలర్ అయితే ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఏమో సింపుల్‌గా ఫస్ట్ బర్త్‌డే అయితే బాగా చేసామండి. భోజనాలు పెట్టి అలా కొంచెం ప్రేయర్ పెట్టుకొని అట్లా చేసుకున్నాము. ఇది సెకండ్ బర్త్‌డే ఇంట్లోనే సింపుల్‌గా చేసేసుకుందాం అని చెప్పి అంటే మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, కొంచెం ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు పిలుచుకొని చేసుకుందామని చెప్పి ఇట్లా సింపుల్‌గా అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. చూడాలి ఎలా జరుగుతుందో. అలాగే కొన్ని ఫ్యాన్సీ షాప్ ఐటమ్స్ కూడా తీసుకున్నాను. ఫ్యాన్సీ షాప్‌కైతే వెళ్ళేసి అంటే అన్నీ ఉన్నాయిలెండి. గోల్డ్ చైను అవన్నీ ఉన్నాయి. అయినా కానీ డ్రెస్ తీసుకున్నామంటే ఏదో ఒకటి ఫ్యాన్సీ షాప్‌కెళ్ళాలి గదా అని అనిపిస్తుంది. ఇలా చిన్న క్లిప్స్ కనిపించినాయి నాకక్కడ. వాటిని చూడగానే అవి తీసుకోవాలనిపించింది. ఇలా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. సేమ్ కలర్ దొరకలేదు. ఈ కలర్ కొంచెం దగ్గరగా ఉందని చెప్పి ఇవి తీసుకున్నాను. అలాగే చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను. చిన్న హెయిరే కదా! మనం పెట్టినా ఉంచుకోరు. కాకపోతే ఏదో మనకు ఆనందం అనమాట. అలా తీసుకుంటా ఉంటాము. ఈ షాపింగ్స్ అంతా చేసేసరికి మా హస్బెండ్‌కయితే చాలా కోపం వచ్చేసేస్తుంది. లేట్ అయిపోతుంది రా అని చెప్పి. నాకేమో ఇంకా చూద్దాం అని అనిపిస్తుంది. అలా ఇవన్నీ అయితే తీసుకున్నాను.
ఎక్కువ టైం లేదులెండి. అలాగే కొంతమందికి భోజనాలు గూడా పెడదాం అనుకుంటున్నాం. కొంతమంది అంటే వచ్చిన వాళ్ళకి మా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఆ రోజుకి భోజనాలకు కావాల్సినవి తెచ్చుకున్నాను. ఇంట్లో ఉన్నాయి కాకుండా సెపరేట్‌గా తెచ్చుకున్నాను. మళ్ళీ అవి ఎందుకు కదిలించడం అని చెప్పి ఆ రోజుకి బిర్యానీ చేద్దాం, చికెన్ బిర్యానీ అనుకుంటున్నాను. మరి ఎలా వస్తుందో తెలీదు. అంతమందికి వండటం అంటే నేనెప్పుడు చేయలేదు. అంటే 15 మెంబర్స్ వరకు అవుతారు. వాళ్ళకి సరిపడినంత తెచ్చుకున్నాను. ఆయిలు, కందిపప్పు, అలాగే ఆ రోజు మార్నింగ్‌కి మినపప్పు, గారెలు వేయటానికి, అల్లం ఇలా తెచ్చుకున్నాను కావాల్సినవి. టీ తాగుతారు మా అత్తయ్య వాళ్ళు వీళ్ళైతే. మా దగ్గర ఇంట్లో ఉంది కానీ తాజ్‌మహల్ తీసుకున్నాను. అలా ఒక డెటాల్ ఏమో ఇంట్లోకి కావాలని చెప్పి తీసుకున్నానులెండి. అలాగే బిర్యానీ స్పైసెస్ అయితే ఇంట్లో ఉన్నాయి. ఆకులును, టేస్టింగ్ సాల్ట్ అవి నా దగ్గర లేదు. మళ్ళీ అవి సెపరేట్‌గా తీసుకోవడం ఎందుకని చెప్పి ఇలా ప్యాకెట్ 20 రూపీస్ ప్యాకెట్స్ 2 తీసేసుకున్నాను. వాటిలో అవన్నీ వచ్చేస్తాయి కదా అని చెప్పి ఇలా వంట చేయాలి అనుకుంటున్నాను. మీరు నా వంట చూడాలనుకుంటే కామెంట్ చేయండి. అది కూడా వీడియో తీసి పెడతాను. మేము బాదం పప్పు ఇచ్చారు జీడిపప్పు ఇవ్వమంటే. అందుకే వెతుకుతున్నాను మొత్తం ఎక్కడన్నా ఉందేమోనని చెప్పి. వాళ్ళు జీడిపప్పు ప్లేస్‌లో బాదం పప్పు పెట్టిచ్చేశారు. అంటే మేము లిస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయాం షాపింగ్‌కి వాళ్ళని కట్టమని చెప్పి. ఇంక వాళ్ళు ఏదో ఒక మిస్టేక్ చేస్తా ఉంటారు. మరి కావాలని చేస్తారో ఏమో తెలీదు. అలాగే కొంచెం పంచదార కూడా తీసుకున్నాను. ఇలా కావాల్సినవి ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామనుకోండి, మనకు ఆ రోజు టెన్షన్ ఉండదు. ఉల్లిపాయలు అలా నాకు ఏమేం కావాలని చెప్పి ఒక లిస్ట్ రాసుకుని, ఇంట్లో ఉన్నవి లేనివి చూసుకుని అన్నీ ఒక లిస్ట్ రాసి పెట్టుకున్నాను ముందుగానే. ఆ రోజు హడావిడిలాడకుండా అలాగే కొత్తిమీర, పుదీనా, గోంగూర అలాంటివి ఆ రోజు తెప్పించుకోవచ్చు అని చెప్పి ముందుగా సరుకులు మాత్రం తెచ్చేసుకున్నాను. ఇలా మా పాప బర్త్‌డే సింపుల్‌గా అయినా సరే ఇలా ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి ఆలోచించుకుని ఒక పేపర్ మీద రాసుకుని దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకుంటే ఆ రోజు టెన్షన్ లేకుండా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి కొంచెం హడావిడి లేకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.